ఈ రోజు చేయబోయే రెసిపీ ఏలూరు అప్పలరాజు గారి హోటల్లో దొరికేటటువంటి మటన్ కర్రీ. మేము ఎప్పుడైనా ఏలూరు మీదుగా వెళ్తున్నప్పుడు ఆ హోటల్ దగ్గర మేము ఖచ్చితంగా ఆగి ఈ కర్రీని పార్సల్ తీసుకెళ్తాము. అలానే ఆ హోటల్లో దొరికేటటువంటి నాన్ వెజ్ రెసిపీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆ మటన్ కర్రీని ఎలా చేస్తారో నేను చేసి చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను. వేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 3 ఇలాచి, అలానే 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి 1 కేజీ మటన్ని వేస్తున్నాను. మటన్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక జాజికాయని సగం ముక్క చేసి వేస్తున్నాను. ఇలా జాజికాయని వేసిన 1 నిమిషం తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలానే 3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. వేసినటువంటి కారాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ని వేస్తున్నాను. ఈ టమాటా పేస్ట్కి గాను 3 మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నాను. నేను తీసుకున్నటువంటి టమాటాలు పులుపున్నటువంటివి కావు. ఒకవేళ మీరు వేసే టమాటాలు పుల్లగా ఉన్నట్లయితే ఒక టమాటా వేసుకొని సరిపోతుంది. కర్రీ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అరగుప్పెడు పుదీనాను వేస్తున్నాను. పుదీనాని వేయడం మాత్రం అసలు స్కిప్ చేయకండి. పుదీనాని ఇలా వేయడం వల్ల కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు కర్రీలోంచి ఆయిల్ లైట్గా సపరేట్ అవుతున్నప్పుడు 1/2 లీటర్ వాటర్ని పోస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో 5 విజిలీలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లోపల ఉన్నటువంటి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దీంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూస్తున్నాను. ఉప్పు కారం సమానంగా సరిపోయాయి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసిన తర్వాత ముందుగా వేయించి మెత్తగా పేస్ట్ చేసుకున్నటువంటి గసగసాల పేస్ట్ను వేస్తున్నాను. ఈ పేస్ట్కి గాను 1 టేబుల్ స్పూన్ గసగసాలని తీసుకుని లైట్గా వాటర్ పోసి పేస్ట్ చేశాను. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఆయిల్ చేరేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసినటువంటి కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఎంత రుచికరమైన మటన్ కర్రీ తయారైంది. మీరు ఇలానే చేసుకోండి. ఈ మటన్ కర్రీ తింటూ మీరు ఎంజాయ్ చేయండి. మరో రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.